వసంత పంచమి అనగానే గుర్తుకొచ్చేది అమ్మ బాసర అమ్మవారి సరస్వతి అమ్మవారి జన్మదినంగా గుర్తిస్తారు. సరస్వతి అమ్మవారు పుట్టినరోజుగా వసంత పంచమి జరుపుకుంటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయం నీలకంఠేశ్వర ఆలయంలో అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారిని ఉదయం తెల్లవారుజామునే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్యూ లైన్లో నిలబడిన భక్తులు కూడా తెల్లవారుజామునే వసంత పంచమి రోజున ఏదైతే ప్రతిష్టాత్మకంగా కొలువుదీరే సరస్వతి అమ్మవారికి ప్రధానంగా ఇక్కడ అర్చన అభిషేకాలతో పాటు అన్నప్రసాదాలు అదేవిధంగా అక్షరాభ్యాసం చేసే దిశగా వసంత పంచమి రోజు ఎంతో ప్రాముఖ్యతగా కొలుచుతుంటారు. శ్రీ పంచమికి కూడా పిలుస్తుంటారు. అందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ముఖ్యంగా మనతో మాట్లాడేందుకు ఆలయ పూజారి ఉన్నారు. వసంత పంచమి ప్రత్యేకత ఏంటి? ఈ వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజుగా పిలుస్తారు. దేశవ్యాప్తంగా కూడా హిందువులందరూ వసంత పంచమికి ఎంతో ప్రాముఖ్యతగా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ముఖ్యంగా నేడు వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటి? సరస్వతి అమ్మవారి పుట్టినరోజుగా అసలు ఏమేమి జరుపుకుంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతు సరస్వతి. భక్తులందరికీ వసంత పంచమి శ్రీ పంచమి శుభాకాంక్షలు. ఈరోజు సాక్షాత్తు సకల విద్యా బుద్ధులకు అధిపతి అయినటువంటి అమ్మవారు సరస్వతి మాత యొక్క పుట్టినరోజు జన్మదినంగా నిర్వహించబడుతుంది. ఈరోజు విద్యార్థులందరూ కూడా సరస్వతి మాతను ధ్యానిస్తూ ఆ అమ్మవారి యొక్క దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు. తమకు తోచినంత ఓం శ్రీ సరస్వతి అయి నమః అని అందరూ కూడా పలక అయితే పలక లేకపోతే పుస్తకం పైన నోట్బుక్ పైన అమ్మవారి యొక్క నామ జపాన్ని వ్రాస్తూ ఉంటారు. అలాగే చాలామందికి ఈరోజు అక్షరాభ్యాసం ఆనవాయితీగా నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్న వారు ఎవరు కూడా జీవితంలో చదువు పరంగా బుద్ధిపరంగా తిరుగు ఉండకుండా ఎదుగుతారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం. అలాగే ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అయితే మన ఆలయంలో ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు శ్రీ నీలకంఠేశ్వర స్వామి, అమ్మవారు పార్వతీమాత. అమ్మవారికి కూడా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి 9 అవతారాలుగా పూజిస్తూ అందులో ముఖ్యంగా సరస్వతీ మాత అవతారంగా ఈరోజు ఇక్కడ కూడా భక్తులు చాలామంది విచ్చేస్తూ ఉంటారు. అమ్మవారు సరస్వతి బాసర క్షేత్రానికి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళే అవకాశం లేని వారు ఇక్కడ అమ్మవారి వద్ద అక్షరాభ్యాసాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా అన్నప్రాసన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క పిల్లలకు విద్యాబుద్ధులు కలగాలని ప్రార్థిస్తారో ఖచ్చితంగా అది నెరవేరుతుంది. మన ఆలయంలో కూడా అమ్మవారికి ఉదయమే శ్రీచక్రార్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాం. శుభం భూయా. అయితే ముఖ్యంగా చెప్పండి, సరస్వతి అమ్మవారు దేశంలో ఈరోజు ఏదైతే వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతి అమ్మ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సరస్వతి అమ్మవారి ఆలయాల్లో ఘనంగా పూజలు అయితే అందుకుంటుంది సరస్వతి అమ్మ. దీనికి ఉన్న ముఖ్య ప్రాముఖ్యత అంటే ఈరోజు చదువుల తల్లిగా పేరుంది సరస్వతి. దీనికి చదువుల తల్లిగా ఎలా పేరు వచ్చింది అసలు? అమ్మవారు త్రిగుణాత్మక స్వరూపిణి. దుర్గా అమ్మవారు శివుడి యొక్క ధర్మపత్ని. అలాగే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని. అలాగే బ్రహ్మ యొక్క పత్ని సరస్వతి. ముగ్గురు త్రిగుణాత్మక స్వరూపిణి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులైతే వారికి సహకారంగా తోడు ఉంటూ విద్యా బుద్ధులలో ధనములో మరియు ఆధిపత్యములో అందరూ కూడా సమతుల్యముతో అందరూ బాగుండాలని తెలియజేస్తూ అయ్యగారు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే అమ్మవారు తమ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ విద్యా బుద్ధులకు సరస్వతి అమ్మవారు ప్రత్యేకంగా ప్రతినిధి అయితే ఆ విద్యాబుద్ధులు వచ్చిన తర్వాత ధనానికి లక్ష్మీదేవి అధిపతి. అమ్మవారు దుర్గా. వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించేటటువంటిది అమ్మవారు దుర్గా. ఈ విధంగా ముగ్గురి యొక్క కర్తవ్యాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు అమ్మవారు సరస్వతి మాత జన్మదినంగా నిర్వహిస్తున్నాము. నవరాత్రుల్లో దుర్గామాత యొక్క జన్మదినాన్ని నిర్వహిస్తూ ఉంటాము. అలాగే శ్రీ పంచమి పురస్కరించుకొని మరియు లక్ష్మీదేవి అవతారమైనటువంటి శుక్రవారం రోజు నాడు లక్ష్మీదేవి యొక్క పూజలు నిర్వహించుకుంటూ ఉంటాము.
మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు, ముఖ్యంగా ఈ రోజు మీరు ఆలయంలో పూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఎలా ఉంది మీకు ఈ సేవలు అందించడం? గురవే సర్వలోకానాం నిషదే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. భక్తులందరూ భక్- కూడా భక్తులందరికీ కూడా విద్యా బుద్ధులు రావాలని రావాలని కోరుతున్నాము. శుభం. శుభం. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చు, ఆలయాలు ఉదయం నుండే ఇలా భక్తులు క్యూ లైన్లో పట్టిన పరిస్థితి. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు ఈరోజు బాసర, మన ప్రాంతంలో అయితే బాసర అమ్మవారిగా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఆలయానికి వచ్చారు. ఏం మొక్కు ఉన్నారు మీరు? చెప్పాలని ఈరోజు సరస్వతి దేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పుణ్యక్షేత్రం బాసర, అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కంఠేశ్వర శివాలయం చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడి నుంచో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కంఠేశ్వర అనే ఆలయానికి చాలా ప్రసిద్ధి కలిగినటువంటి క్షేత్రం. ఇక్కడ చాలా అమ్మవారు అనుగ్రహము, అదే శివయ్య గారి అనుగ్రహంతో అనుకున్న కోరికలు నెరవేరుతాయనే భక్తులకు ఎంతో ఆశగా ఉంటుంది. కావున ఇక్కడ ఉన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి ఈరోజు ఇక్కడ కంఠేశ్వరకు పాటు బాసరకి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు. వచ్చినాక వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా కోరుకొని చదువు అభ్యాసం కావచ్చు, ఇక లక్ష్మీదేవి ప్రదక్షిణ కావచ్చు ప్రజలపైన ఉండాలని చెప్పి ప్రజలు అందరూ కోరుకుంటారు. ప్రజలతో పాటు అందరం కూడా బాగుండాలని కోరుకోవడానికే గుడికి వస్తూ ఉంటాం. ప్రశాంతంగా జీవితం కొనసాగించాలని చెప్పి ఉదయాన్నే లేచి దేవుడిని దర్శించుకోవడానికి జనాలంతా వస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకోవచ్చు, చదువుల తల్లి సరస్వతి అమ్మ పుట్టినరోజు ఈరోజు. పుట్టినరోజు కావడం వల్ల పూర్తిగా బాసర, అంటే మన ప్రాంతంలో బాసర అమ్మవారిగా పిలుస్తుంటారు. అదేవిధంగా చూడొచ్చు, మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయం నీలకంఠేశ్వర ఆలయం. నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్న పరిస్థితి నెలకొంది. చదువుల తల్లి సరస్వతి అమ్మవారికి ఈరోజు పూజలు చేస్తే చదువుతో పాటు విద్యాబుద్ధులు అన్నీ నెలకొల్పుతాయి. విద్యాబుద్ధులు అన్నీ రావడం వల్ల రానున్న రోజుల్లో ఒక మనిషి ధైర్యంగా నిలబడాలంటే చదువు ముఖ్యం. కాబట్టి చదువుల తల్లి సరస్వతి అమ్మవారిగా కొలువు తీరిన ఈ నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుండి పూజలు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల మాకు విద్యాబుద్ధులు అబ్బుతాయి. అందువల్లనే మేము ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు కనుక ఏదైతే లయకారుడు, అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు సంబంధించిన ఈ సరస్వతి అమ్మవారి వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారు పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఘనంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము అని చెప్పి ఆలయ పూజారి అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ భక్తులు తెల్లవారుజామున వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా సరస్వతి అమ్మవారి దగ్గర ఏదైతే అక్షరాభ్యాసం చేయడం, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ అమ్మవారి దగ్గర ఏదైతే అక్షరాభ్యాసం చేసిన వారు కూడా ఎప్పుడు కూడా వారు జీవితంలో ఓడిపోరనే కోణంలో కూడా ఇక్కడ భక్తుల నమ్మకంగా ఉంటుందనే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం.